హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనకి సాధారణంగా హోమ్ థియేటర్ అనేది ఆన్ చేసినప్పుడు వాటి యొక్క స్పీకర్ నుండి కానీ లేదా మెయిన్ ఓఫర్ నుండి చాలా హెవీగా ఒక హమ్మింగ్ అనేది రావడం అయితే జరుగుతుంది. అలా హమ్మింగ్ అనేది వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా మనం చెక్ చేసి రిపేర్ చేసుకోవాలో ఫుల్ డీటెయిల్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫ్రెండ్స్, మనకి సాధారణంగా చూసినట్లయితే ఈ యొక్క హమ్మింగ్ అనేది ఎక్కువ శాతం మనకి ఈ యొక్క ఓఫర్ కానీ లేదా ఈ యొక్క స్పీకర్ యొక్క ఐసీలు అనేవి షార్ట్ అయినప్పుడు కూడా మనకి హమ్మింగ్ అనేది రావడం జరుగుతుంది. అలా కాకుండా కొన్నిసార్లు మనకి యొక్క పవర్ సప్లైలో ఉండే డయోడ్స్ అంటే మనకి డ్యువల్ ఛానల్ సప్లైతో ఈ యొక్క హోమ్ థియేటర్ అనేది రన్ అవ్వడం జరుగుతుంది. ఈ యొక్క డ్యువల్ ఛానల్ సప్లై కోసం 4 డయోడ్స్ అనేవి యూజ్ చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క డయోడ్లో కూడా మనకి కొన్నిసార్లు షార్ట్ అవ్వడం కానీ లేదా పూర్తిగా బర్న్ అవ్వడం అనేది జరుగుతుంది. ఆ విధంగా బర్న్ అయినప్పుడు కూడా మనకి పూర్తిగా ఈ యొక్క హోమ్ థియేటర్ నుండి స్పీకర్లకు అదేవిధంగా ఈ యొక్క ఓఫర్కు ఒక హమ్మింగ్ అనేది రావడం అయితే జరుగుతుంది. అంతేకాకుండా మెయిన్ సప్లైలో ఉండే ఫిల్టర్స్ అనేవి కూడా కొన్నిసార్లు మనకి వీక్ అయినప్పుడు అదేవిధంగా లేదా కొన్నిసార్లు పూర్తిగా బరస్ట్ అయినప్పుడు మనకి ఈ విధంగా హమ్మింగ్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఈ యొక్క కంప్లైంట్ని ఎలా మనం చెక్ చేసి రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఇదైతే పూర్తిగా మనకి 4.1 ఛానల్ హోమ్ థియేటర్ అనమాట. మీరు ఒకసారి ఇక్కడ గమనించవచ్చు. దీంట్లో మనకి 4 స్పీకర్లు అలాగే ఓఫర్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు ఒకసారి ఇక్కడ చూసినట్లయితే మనకి గమనించవచ్చు. ఫ్రెండ్స్, మనకి పూర్తిగా 4 స్పీకర్లు అనేది అవుట్పుట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఒకసారి దీనికి పవర్ ఇచ్చి ఆన్ చేసి అయితే చూద్దాం. మనకి యొక్క కంప్లైంట్ అనేది ఏ విధంగా ఉందో మనం గమనించవచ్చు. ఫ్రెండ్స్, వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, అలాగైతే పూర్తిగా విషయం అనేది అర్థమవుతుంది. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ వీడియోస్ కోసం డైలీ మన ఛానల్ని ఫాలో అవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకసారి పవర్ ఇచ్చి ఆన్ చేసి అయితే చూద్దాం. మనకి యొక్క కంప్లైంట్ అనేది గమనించవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం పవర్ అనేది ఆన్ చేసినప్పుడు మనకి డిస్ప్లే అనేది వెలగడం జరిగింది. అంటే మనకి హోమ్ థియేటర్ అయితే కరెక్ట్గా పనిచేయడం అయితే జరుగుతుంది, కానీ పూర్తిగా మనకి ఈ యొక్క స్పీకర్ నుండి అదేవిధంగా మెయిన్ ఓఫర్ నుండి హమ్మింగ్ అనేది రావడం అయితే జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, పూర్తిగా మనకి హమ్మింగ్ అనేది చాలా హెవీగా రావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా కొన్ని స్పీకర్స్ కూడా మనకి సౌండ్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు దీని యొక్క పవర్ అనేది ఆఫ్ చేసి దీన్ని ఏ విధంగా మనం చెక్ చేయాలో చూద్దాం. ముందుగా దీని యొక్క బాడీ స్క్రూలు అనేవి ఓపెన్ అయితే చేద్దాం. ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం యొక్క స్క్రూలన్నీ ఓపెన్ చేసిన తర్వాత యొక్క బ్యాక్ కవర్ అనేది ఓపెన్ అయితే చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి యొక్క కెపాసిటర్ అనేది పూర్తిగా బ్లాస్ట్ అవడం వల్ల పూర్తి హమ్మింగ్ అనేది రావడం జరిగింది. ముందుగా మనకి కొన్నిసార్లు యొక్క ట్రాన్స్ఫార్మర్ వచ్చే సప్లై అనేది డ్యువల్ ఛానల్ సప్లైగా మారడం జరుగుతుంది. దానికోసం మనకి యొక్క డయోడ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క డయోడ్స్ కూడా కొన్నిసార్లు మనకి షార్ట్ అయినప్పుడు ఈ విధంగా హమ్మింగ్ అనేది రావడం అయితే జరుగుతుంది. ముందుగా ఈ యొక్క డయోడ్స్ అనేవి ఒకసారి చెక్ చేసి ఈ యొక్క కెపాసిటర్ అనేది మారుద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనకి డయోడ్స్ అయితే కరెక్ట్గా పనిచేయడం జరుగుతుంది. పూర్తిగా యొక్క కెపాసిటర్ అనేది పూర్తిగా బ్లాస్ట్ అవడం వల్ల మనకి హమ్మింగ్ అనేది రావడం జరిగింది. ముందుగా ఈ యొక్క కెపాసిటర్ని చేంజ్ చేసి అయితే చూద్దాం. మీరు ఒకసారి చూడొచ్చు, దీని వాల్యూమ్ వచ్చి మనకి 3300/25 volts అనమాట. దీని ముందుగా ఈ యొక్క కెపాసిటర్ని పూర్తిగా ఓపెన్ అయితే చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు దీని ప్లేస్లో కొత్త కెపాసిటర్ అనేది ఇన్స్టాల్ అయితే చేద్దాం. మనం కొత్త కెపాసిటర్ అనేది ఇన్స్టాల్ చేసినప్పుడు మనకి ఇక్కడ ప్లస్ మైనస్ అనేది పర్ఫెక్ట్గా చూసుకోవాలి ఫ్రెండ్స్, లేదంటే మళ్ళీ మనకి ఈ యొక్క కెపాసిటర్ అనేది బ్లాస్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు దీని ప్లేస్లో కొత్త కెపాసిటర్ అనేది ఇన్స్టాల్ అయితే చేద్దాం. మీరు ఒకసారి ఇక్కడ గమనించవచ్చు, ఇదైతే 3000/25 volt అనమాట. ఇప్పుడు ఈ యొక్క కెపాసిటర్ని ఇన్స్టాల్ అయితే చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనకి యొక్క మార్కింగ్ అనేది చూసి కెపాసిటర్ అనేది ఇన్స్టాల్ చేయవలసి అయితే ఉంటుంది.
చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కెపాసిటర్ అనేది పూర్తిగా చేంజ్ చేసుకోవడం అయితే జరిగింది. అదేవిధంగా ఇంకా ఏమైనా మనకి ఈ యొక్క కెపాసిటర్ అనేవి లూజ్ కాంటాక్ట్లు కానీ లేదా డ్రై షాల్టింగ్ అనేది చూసి సాల్వింగ్ చేసుకోవాల్సి అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మీరు ఇక్కడ ఒకసారి చూసినట్లయితే పూర్తిగా మనకి ఈ యొక్క కెపాసిటర్ అనేది డ్రై షాల్డరింగ్ అయితే అవ్వడం జరిగింది. దానివల్ల కూడా మనకి హమ్మింగ్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి దీన్ని కూడా షాల్డరింగ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇటువైపు పూర్తిగా డ్రై షాల్డరింగ్ అనేది అవ్వడం జరిగింది. దాన్ని కాస్త మనం క్లీన్ చేసి షాల్డరింగ్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఈ యొక్క షాల్డరింగ్లు అనేవి అదేవిధంగా ఈ యొక్క కెపాసిటర్ అనేది చేంజ్ చేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి ఆన్ చేసి అయితే చూద్దాం. మనకి ఈ యొక్క హమ్మింగ్ కంప్లైంట్ అనేది రెక్టిఫై అయిందా లేదా అనేది గమనించవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి పూర్తిగా హోమ్ థియేటర్ అయితే ఆన్ అయితే అవ్వడం జరిగింది. కానీ మనకి యొక్క ఓఫర్ నుండి హమ్మింగ్ అనేది రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి కొన్నిసార్లు యొక్క ఐసీ అనేది ప్రాబ్లం ఉండొచ్చు. మనకి యొక్క ఐసీ అనేది కరెక్ట్గా పనిచేస్తుందా లేదా అని చెక్ చేయడానికి మనం స్క్రూ డ్రైవర్ సహాయంతో కానీ లేదా ట్రేజర్ సహాయంతో టచ్ చేసినట్లయితే గమనించవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మనకి యొక్క రెండు ఐసీలు కూడా పూర్తిగా పనిచేయడం లేదు. అందువల్ల పూర్తిగా మనకి ఈ యొక్క హమ్మింగ్ అనేది రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి యొక్క మెయిన్ ఫిల్టర్ అనేది బ్లాస్ట్ అవడం వల్ల పూర్తిగా షార్ట్ అనేది అవడం అయితే జరిగింది. ముందుగా ఈ యొక్క రెండు ఐసీలు అనేవి చేంజ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు ఒకసారి ఇక్కడ గమనించవచ్చు. మనకి యొక్క బోర్డులో మొత్తం కలిపి 3 ఐసీలు అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మనకి సాధారణంగా యొక్క స్పీకర్లు అనేవి 4 స్పీకర్లు అనేవి ఆడియో అవుట్పుట్ అయితే అవడం జరిగింది. అదేవిధంగా ఒక్కొక్క ఓఫర్ అనేది ఇవ్వడం జరిగింది. కానీ దీంట్లో చూసినట్లయితే మనకి పూర్తిగా 3 ఐసీలతో ఈ యొక్క హోమ్ థియేటర్ అనేది రన్ అయితే అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే ఇది పూర్తిగా మనకి 2.1 ఛానల్ హోమ్ థియేటర్ అనమాట. కానీ మనకి యొక్క ఎడిషనల్గా ఈ యొక్క బాక్స్లు అనేవి అంటే ఈ యొక్క స్పీకర్ అవుట్పుట్లు అనేవి కలపడం అయితే జరిగింది. కానీ పూర్తిగా మనకి యొక్క బోర్డు అనేది 3 ఐసీలు అంటే మనం 2 ఆడియో అవుట్పుట్ గురుండి అదేవిధంగా ఒకటి సబ్ ఓఫర్ గురుండి ఐసీలు అనేవి పనిచేయడం జరుగుతుంది. ఈ యొక్క సర్క్యూట్ ప్రకారం మనం చూసినట్లయితే ఇది పూర్తిగా 2.1 హోమ్ థియేటర్. కానీ మనం ఈ యొక్క హోమ్ థియేటర్ స్పీకర్ని బట్టి చూసినట్లయితే మనకి 4.1 ఛానల్ హోమ్ థియేటర్ అనేది మనం గమనించవచ్చు. ఇప్పుడు ఈ యొక్క 2 ఐసీలని మనం చేంజ్ చేసి ఒకసారి ఆన్ చేసి అయితే చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, మీరు ఒకసారి ఇక్కడ గమనించినట్లయితే మనకి యొక్క 2 ఐసీలు అలాగే మెయిన్ కెపాసిటర్ అనేది చేంజ్ చేయడం అయితే జరిగింది. మీరు ఒకసారి చూసినట్లయితే మనకి పూర్తిగా ఈ యొక్క మెయిన్ కెపాసిటర్ అనేది బ్లాస్ట్ అవడం జరిగింది. అదేవిధంగా మనకి యొక్క ఐసీలు కూడా పూర్తిగా షార్ట్ అయితే అవడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి దీనికి పవర్ ఇచ్చి మనం చెక్ చేసినట్లయితే మనకి యొక్క హమ్మింగ్ సౌండ్ అనేది పూర్తిగా రెక్టిఫై అయిందా లేదా అనేది గమనించవచ్చు. ఇప్పుడు ఒకసారి దీనికి పవర్ ఇచ్చి ఆన్ చేసి అయితే చూద్దాం. ముందుగా ఈ యొక్క బ్యాక్ కవర్ అనేది సిట్టింగ్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు ఈ యొక్క హోమ్ థియేటర్ అయితే ఆన్ అయితే అవడం జరిగింది. అదేవిధంగా మనకి ఎటువంటి హమ్మింగ్ కూడా మనకి యొక్క హోమ్ థియేటర్ మీద అయితే రావడం లేదు. అదేవిధంగా ఇప్పుడు ఒకసారి యూఎస్బీ అనేది పెట్టి ఒకసారి ప్లే చేసి అయితే చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనకి యూఎస్బీ అనేది ప్లే అయితే అవడం జరిగింది. ఇప్పుడు మనకి యొక్క సౌండ్ కూడా పర్ఫెక్ట్గా అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా మనకి యొక్క స్పీకర్లో కూడా ఎటువంటి హమ్మింగ్ అనేది రావడం అయితే లేదు. ఈ విధంగా మనకి యొక్క హోమ్ థియేటర్లో హమ్మింగ్ అనేది వచ్చేటప్పుడు ముందుగా యొక్క డయోడ్స్ అలాగే యొక్క మెయిన్ ఫిల్టర్ అనేది చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆ విధంగా చెక్ చేసిన తర్వాత మనకి ఈ యొక్క ఐసీలు కూడా ఒకసారి చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా చెక్ చేసిన తర్వాత మనం ఈ యొక్క ఫిల్టర్ని కానీ అదేవిధంగా యొక్క డయోడ్స్ అనేవి మార్చుకున్నట్లయితే మళ్ళీ మనకి పూర్తిగా ఈ యొక్క హోమ్ థియేటర్ అనేది రెడీ అయితే అవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.